అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క రూ. 1500 ప్రతి నెల సంవత్సరానికి రూ. 18,000 ఎప్పుడు ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అయితే వీటికి సంబంధించి మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే మహిళల కోసం అనేక పథకాలొస్తున్నా కానీ, ఈ యొక్క అమలు చేసినా కానీ కొంతమందికి జమ కావట్లేదు చెప్పేసన్నారు కదా! సో, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అది ఎలాగ మనం సాల్వ్ చేసుకోవాలి ప్రతిదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మాకు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి హెల్ప్ చేసినట్టు ఉంటది. అలాగే మీ బంధుమిత్రులు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది. దయచేసి ఇవన్నీ కూడా మీకైతే సపోర్ట్ అయితే కావాలండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే తీసుకొని రావడం అయితే జరిగింది కదండీ! అందులో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి అర్హత కలిగిన మహిళలు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. అయితే వీటికి సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందించబోతుందండి. ఎన్నికల్లో మనకి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అనేక పథకాలంటే 6 పథకాలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో భాగంగానే 4 పథకాలనేవైతే కేవలం మహిళల కోసం ఉండడం అయితే జరిగిందండి. సో, మహిళల కోసం ప్రాముఖ్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ అందులో 3 అమలు చేయడం అయితే జరిగిందండి. ఉచిత గ్యాస్ సిలిండర్ గానీ, అలాగే ఫ్రీ బస్ స్కీమ్ అంటే శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు పథకం సంబంధించి కూడా ప్రారంభించారు కదా! తర్వాత చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం సంబంధించి కూడా తల్లులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జమ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడే మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ యొక్క నిధులు సంబంధించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. దానికంటే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి మీరు అర్హత కలిగి ఉండాలనమాట. అంటే 6 దశల ధృవీకరణకు సంబంధించి మీరు అర్హత కలిగి ఉండాలండి. ఎందుకంటే తల్లికి వందనం పథకం సంబంధించి కూడా మనకి అమలు చేసినప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్‌నైతే పెట్టడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి కూడా ఈ యొక్క 6 దశ ధృవీకరణ సంబంధించి కూడా పెట్టడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ యొక్క పథకం సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 4 వీలర్ వెహికల్ ఉన్నా గాని వారికైతే రాకపోవచ్చు. తర్వాత చూసుకున్న కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ టాక్స్ పే చేస్తున్నా అంటే పన్ను కడుతున్నా గాని వారికైతే రాకపోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కానీ వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే పట్టణ ప్రాంతాల్లో 10,000 మించి ఆదాయం అయితే 12,000 మించి ఆదాయం అనేది ఉండకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి అయితే ఉండకూడదు. ఇలా మనకి ఆరోగ్యశ్రీ వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇలా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే అన్ని పథకాలకి సంబంధించి కూడా అందరికీ ఇస్తే ప్రభుత్వం దగ్గర మనకైతే నిధులైతే అంతంత మాత్రం ఉండాలి కాబట్టి ముందుగా అర్హత ఉన్నవారు గుర్తించి ఈ యొక్క పథకం ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ అందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అంతకంటే ముందు ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేవైతే మెయింటైన్ చేయవలసి ఉంటుందన్నమాట. అది కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఇక్కడ చాలామంది బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ అసలు యాక్టివ్‌గా చూసుకోవటం లేదు. ఈ యొక్క యాక్టివ్‌గా చూసుకోకపోవడం వల్ల ఏంటంటే తల్లికి వందనం పథకంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా మీకు అదే జరిగే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే యాక్టివ్‌గా లేకపోవడం వల్ల అర్హత ఉన్నా గాని బ్యాంక్ అకౌంట్ సంబంధించి యాక్టివ్‌గా లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి జమ చేసినా గానీ, మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ అయ్యాయి. దానివల్ల మళ్ళీ మరొకసారి అవకాశం కల్పించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి మళ్ళీ జమ చేయడం అయితే జరిగిందండి. అలా ముందుగా మీకు కూడా అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చనమాట. అయితే దీనికి సంబంధించి ఈ కేవైసీ ఏంటి అని చెప్పేసి చాలామంది అడగొచ్చు. మీ యొక్క ఫోన్
ఫోన్ నంబర్ గానీ, ఆధార్ కార్డ్ గానీ, బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ 3 కూడా లింక్ అప్ అయ్యి ఉండాలండి. ఎప్పుడు నిధులు జమ చేసినా గానీ మీ ఫోన్ మెసేజ్ అయితే వస్తుందనమాట. అలా మనకి గవర్నమెంట్ సంబంధించిన ఈకేవైసీ చేయించుకోవడం వల్ల త్వరగా మీ యొక్క ఖాతాలో నిధులనేవి జమ చేసే అవకాశం అయితే ఉందండి. అయితే చాలామంది అడుగుతున్నారు. మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఉండాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్స్ ఎవరికైతే లేదు ఇప్పటి వరకు కూడాని వారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి. లేకపోతే మాత్రం ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసినా సరిపోతది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సంబంధించి కానీ ప్రభుత్వ నిధులు జమ చేసినా కానీ త్వరగా జమ అవుతాయి. మిగిలిన వారికేంటంటే 1, 2 రోజుల్లో మనకి జమ అవుతాయండి. ఈ విధంగా అందుకే అందరూ కూడా ఈ విధంగా అంటున్నారు. సో, దానికి సంబంధించి కానీ ఎటువంటి కూడా ఏం లేదండి. ఏ అకౌంట్ అయినా మీరైతే మెయింటైన్ చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి కూడా చాలామంది అడుగుతారు. ఏ కేటగిరీ వారికి ముందుగా జమ చేస్తారని చెప్పేసి. మనకి ముందుగా చూసుకున్నట్లయితే బీసీ, ఎస్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ముందుగా జమ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఈసారి అందరికీ కూడా జమ చేసే అవకాశం అయితే ఉందంటే త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.